సో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీదకొచ్చేసి కొన్ని కామెంట్స్ చేస్తా ఉన్నాడు. సో, వ్యక్తిగత విషయాల దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు. 24 అవర్స్ కష్టపడుతున్న రేవంత్ రెడ్డిని ఒక ఆఫీసర్ తోటి ఆమె చెప్పిందే విధం, ఆమె చేసిందే విధం, ఆమె హవా నడుస్తుంది సీఎంఓ ఆఫీస్‌లో అని చెప్పి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటొచ్చేసి ఏదో బండి మీద రేవంత్ రెడ్డి ఒక అమ్మాయి మీద వెళ్తున్నాడు అని చెప్పి ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, ఇట్లా మహిళలను అడ్డంపెట్టుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఒక పర్సన్స్ మీద, ఒక మహిళల మీద ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ చేసి రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో, కొడుకును కోల్పోయి చాలా కష్టాల్లో ఉన్న నేను సేవా కార్యక్రమాలు చేసి 30 సంవత్సరాలుగా రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేకున్నా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతోటి నేను ట్రస్ట్ పెట్టి సేవ చేస్తూ ఉంటే రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఇట్లాంటి వ్యక్తిగత ఫ్యామిలీ విషయాలలోకి వచ్చి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి సీఎం రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి మానుకోవాలి. సీఎం మీద ఇట్లాంటి మహిళలను ఆపాదించి కామెంట్స్ చేయించడం వల్ల మానసికంగా ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు.